ఒక ఆలోచన దాన్ని పదే 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 ఆలోచించినప్పుడు ఒక నమ్మకంగా మారుతుందట. దాన్ని నమ్ముతాడు. ఎవడైతే ఒక చెడు ఆలోచనలు మళ్ళీ 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 ఆలోచిస్తాడో, ఇది ఆలోచిస్తే తప్పు లేదే అని నమ్ముతాడు. ఆ ఆలోచన మీద ఉన్న నమ్మకము ఎంతవరకు నేను తీసుకెళ్తుంది అని అంటే, ఆ నమ్మకము ప్రవర్తనగా మారిపోద్ది. నువ్వు నమ్మి దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తావు, అది అలవాటైపోతుంది. ఆ ప్రవర్తన విడదీయలేని ఒక బంధంగా మారిపోద్ది. నీకు అది అలవాటైపోద్ది, నీలో భాగం అయిపోద్ది. ఆ చెడు ఆలోచన నీతో పాటు నడుస్తూ ఉంటుంది. ఆలోచన, ఆ బంధము నిన్ను బందీగా చేసేస్తుంది. ఏం చేసేస్తుంది? నీ ఆలోచన నమ్మకంగా మారుతుంది, ఆ నమ్మకము ప్రవర్తనగా మారుతుంది, ఆ ప్రవర్తన బంధమైపోద్ది, ఆ బంధము నిన్ను బందీగా మారుస్తుంది. అది మంచి ఆలోచన అయితే మంచివాడిన దేవునికి బందీ అవుతావు. అది చెడు ఆలోచన అయితే సాతానుకు బందీగా, వ్యసనాలకు బందీగా, పాపానికి బందీగా మారిపోతావు. కాబట్టి నువ్వు ఎక్కడ సరి చేయబడాలయ్యా అని అంటే, ఆలోచనలలో ముందుగా సరి చేయబడాలి.